ఆవభూముల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ప్రకారం చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణంపై శాసనసభ ప్రశ్నోత్తరాల పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతో కొన్ని అభ్యంతరాలు వచ్చాయని మంత్రి పార్థసారథి చెప్పారు. జగనన్న కాలనీల ఇళ్ల కోసం చేపట్టిన భూసేకరణలో అక్రమాలు జరిగాయని చెప్పారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి యూనిట్ ధర పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఒక హౌసింగ్ లోన్ లేక ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేపట్టలేకుండా ఉండిపోయింది అధ్యక్ష. అలాగే చాలా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అది స్థలాలు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం ఏదైనా ఆలోచన ఉందా అని అడుగుతున్నాను. రాజానగరం నియోజకవర్గంలో ఆ భూములు కుంభకోణం అనేది సుమారు 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. గతంలో కూడా తమ ముందు కూడా పెట్టాను నేను. దాన్ని అప్పుడు వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతున్నాను. ఇళ్ల స్థలాలు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో 2.0లో ఆ యొక్క 2,87,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. దాని యొక్క ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? గత ప్రభుత్వంలో సెంటు పట్టా అని చెప్పి కార్పొరేషన్ లో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఎక్కడో రూరల్ ఏరియాలో ఇచ్చారు అధ్యక్ష. కార్పొరేషన్ లో మున్సిపాలిటీల నుంచి వాళ్ళు అక్కడికి వెళ్లడం లేదు. మరి బాగా ప్రజల డబ్బు ఖర్చు పెట్టినటువంటి ఆ స్థలాలు వృధాగా పడి ఉన్నాయి. దీని మీద కూడా మంత్రి గారు చొరవ తీసుకొని మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో 2 సెంట్లు 3 సెంట్లు అన్నటువంటి దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. 2029 అంటే మన ప్రభుత్వం చివరి టైంకి అర్హత కలిగిన ప్రతి వాడికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. హౌసింగ్ లోన్స్ ఇవ్వలేదని చెప్పేసి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. PMAY అర్బన్ కింద లోన్స్ ఇప్పటికే శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. 46,000 ఇళ్లకి శాంక్షన్ అయింది అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారని చెప్పారు అధ్యక్ష. మేము మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడైతే లేఅవుట్లు ఖాళీగా ఉన్నాయో ఆ లబ్ధిదారులందరితో కూడా మాట్లాడి వాటిని 1 సెంటుని 2 సెంట్లు, సెంటున్నరని 3 సెంట్లుగా రీలేఅవుట్ చేసి వారికి మన ప్రభుత్వ విధానాల ప్రకారం ఇళ్ల స్థలాలుగా మార్చడానికి ప్రయత్నం చేయమని చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం 10 సంవత్సరాల వరకు ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా పర్లేదనే విధంగా రిజిస్ట్రేషన్ చేసేసింది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు తప్పకోకుండా ఆ లబ్ధిదారుల అనుమతి తీసుకునే మనం రీలేఅవుట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఒకవేళ ఈ రీలేఅవుట్ చేయడం మూలంగా స్థలాన్ని కోల్పోయిన వారికి ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తాను అధ్యక్ష. ఎన్టీఆర్ హౌసింగ్ లో అప్పుడు 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క యూనిట్ కి మనం దాదాపు 3-4 లక్షల ఇల్లు నిర్మించాం అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అమానుష్యంగా పేదవాడు కట్టుకుంటున్న ఇంటిని పూర్తి చేసినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, మేము ఇవ్వమని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఆ డబ్బులు ఆపేసింది అధ్యక్ష. 900 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనందరికీ తెలిసింది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉండటం తప్పకోకుండా ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, విజిలెన్స్ ఏమైంది అని చెప్పేసి అడిగారు అధ్యక్ష. కొన్ని రిపోర్ట్లు ఇప్పటికే ప్రభుత్వానికి అందటం, దాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా PMAY 2.5 లక్షల రూపాయలు, PMAY 2 రూరల్ అయితే 1,20,000 రూపాయలు అధ్యక్ష. దీని మీద ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం అధ్యక్ష. ఈ యూనిట్ కాస్ట్ ని కొద్దిగా పెంచితే ప్రజలకి కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ పరిశీలన ఉందని కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం మన ఎన్టీఆర్ హౌసింగ్ ని నిర్దాక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది, కానీ మన ప్రభుత్వం మాత్రం చాలా బాధ్యతగా ఏదైతే PMAY 1O శాంక్షన్ అయినాయో అడిషనల్ ఫైనాన్స్ కూడా దాదాపు 3,300 కోట్ల రూపాయలు సుమారు అడిషనల్ గా ఇచ్చి ఎస్సీలకి బీసీలకి 50,000, ఎస్టీకి 75,000, PGTVలకి 1,00,000 రూపాయలు అదనంగా ఇచ్చి వాళ్ళు ఇంటి నిర్మాణం చేసుకోవాలని సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష. సెంటు పట్టాలు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ వారికి వేరే ప్రాంతాలు ఇచ్చారన్నారు. గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో కానివ్వండి, లొకేషన్ సెలక్షన్ లో కానీ చాలా అవకతవకలు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం.